Soldiers, on the alert! నరసింహస్వామి మళ్ళీ పుట్టాడు దొరా. మీరు మిత్తు అంటారు కదా, అదే నిజమైంది. పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసరాజు ఉండేవాడు. వాడు చావే లేదని విర్రవీగేవాడు. వాణ్ణి చంపడానికి నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. వాడి చావు ఇంట కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రే కాదు, నింగి కాదు, నేల కాదు, సంహారం జరిగింది. ఆ చావుతో అవతారం ముగిసింది. ఈ చావుతో అవతారం మొదలైనదా? మీ అవతారం మా మహా సామ్రాజ్యానికి ఎదురొస్తే ఏం జరుగుతుందో చరిత్ర చెప్పుకోవాలి. సోల్జర్స్ ఫర్ ద క్వీన్, క్రౌన్ and the country. విభువ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. వాడు నరసింహ అవతారమా? డెకాంట్ని క్రియేట్ చేయండి. వాడు మన బ్రిటిష్ సామ్రాజ్యానికి దక్కాల్సిన సంపదనంతా దోచుకెళ్లిపోయాడు. అలాంటి వాడు దేవుడు కాదు, బందిపోటు. ఆ నరసింహారెడ్డిని నేను చూడాలి. వాడిని చూసిన వాడి చేత ఊహా చిత్రాన్ని గీయించండి. లెటర్ లండన్ చేరేలోగా వాడి తల తెగాలి. 57th Regiment, 300 soldiers, ready! అందరూ వెళ్ళండి. ఆ నరసింహారెడ్డిని 4 ముక్కలుగా నరికి 3 ముక్కలు దత్తమండలాల్లో విసిరేయండి. 4వ ముక్క వాడి తల నేను చూడాలి. Soldiers, advance! నాకు రేపటి సంగ్రామం కనిపిస్తోంది. నాకు రేపటి స్వతంత్ర భారతం కనిపిస్తోంది. సైరా, ఈ భూమి మీద జరిగిన యుద్ధాలన్నీ ఆధిపత్యం కోసమే. స్వతంత్రం కోసం జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. నా యుద్ధం గెలుస్తుంది. నీలో ఉన్న ఆవేశాన్ని సామాన్యుల్లో కూడా రగిలించావు. పసివాడి చేత కూడా పిడికిలి బిగించే తెగింపు తీసుకొచ్చావు. అంతర్యుద్ధం ముగిసింది. తెల్లవాడి తలని నరికి అసలు యుద్ధాన్ని మొదలు పెట్టావు. అయితే బాలిగాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటారని, అందరూ నీతో వస్తారని నమ్ముతున్నావా? ఏంటొచ్చేది? నీతో పాటు అందరం అడిగేయాలా? మాకు పౌరుషం లేక కాదు ఇన్నాళ్లు మేము ఎదురు తిరగంది. ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మహామహారాజులే మట్టిలో కలిసిపోయారు. అయినా మన వెనకాల ఎవరున్నారు? ప్రజలు. ప్రజలే యుద్ధం చేస్తారు. ప్రజాయుద్ధమా? అర్థం కాలేదు. రాజులు రాజులతో పోరాడతారు, సైనికులు సైనికులతో పోరాడతారు. ప్రజలు పాలకులతో ఎలా పోరాడతారు?
ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు జరగాలి. మనం అనుకుంటే జరుగుతుంది. అధికారం లేకపోయినా ప్రజలు ఇంకా మనల్నే నాయకులను నమ్ముతున్నారు. మనం ముందుకు నడిస్తే మనల్ని నమ్ముకున్న జనం కూడా మనతో నడుస్తారు. జనం కలిస్తే అది తిరుగుబాటు అవుతుంది. తిరుగుబాటు ఉద్యమం అవుతుంది. ఉద్యమం యుద్ధం అవుతుంది. ప్రజా యుద్ధంతోనే ఈ దేశానికి స్వేచ్ఛ సాధ్యం అవుతుంది. ముందు వస్తున్న ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. మల్లారెడ్డి, మనమంతా ఓ తీర్మానానికి వచ్చాంగా, చెప్పవయ్యా మీ తమ్ముడికి. తమ్ముడు, నువ్వు దోచుకున్న ఖజానాన్ని అన్ని ఊళ్ళల్లో పంచావు. నీ వల్ల మేమందరం కూడా బ్రిటిష్ వాళ్ళకి శత్రువులు అయ్యాం. అందుకే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. నీ తరపున బ్రిటిష్ వాళ్ళతో మేం మాట్లాడతాం, నీకేం కాకుండా చూస్తాం. నువ్వు వచ్చి జరిగిన దాంట్లో మాకేం సంబంధం లేదని ఒక మాట చెప్పి తప్పైపోయిందని క్షమాపణ చెప్పి. తెల్లవాడికి క్షమాపణ. ఇంకొకసారి ఈ మాట వినబడితే నీ తల తెగి పడుతుంది. అన్నవని కూడా చూడండి. అన్నతలా క్షమాపణ. ఇది ఎద్దుల పందెం కాదు నరసింహారెడ్డి, ఎద్దుల పందెం కాదు. 300 మంది ఫిరంగులతో యుద్ధం. నీతో ఎవరూ లేరు. ఇక్కడున్న ఒక్కడు నీతో రాడు నరసింహారెడ్డి. నువ్వొక్కడువే. ఏం చేస్తావు? పోరాడుతా. నీతో నేనున్నా దొరా. వాళ్ళెవ్వరూ రాకపోయినా నీతో నేను వస్తాదోరా. ఈ రోజు వస్తుందని తెలుసుదోరా. అందుకే సిద్ధమైన. నా మట్టి నేనే దున్నినా, నా పంట నేనే తిన్నా, నా కండ నేనే పెంచినా. ఇప్పుడు పరిగెత్తుతుందోరా. సచ్చే ముందు 10 మందినైనా తప్పి తొడగొడతా. నీ వెనక నేనున్నా, నడిపించుదోరా.